అద్వితీయుడా అసమానుడా ఆద్యంతం నీవే ప్రభు అద్వితీయుడా అసమానుడా అసాధ్యుడవు యేసయ్యా. నేను యూట్యూబ్లో పాస్టర్ గారి వాక్యాలన్నీ విన్నానండి. విన్నప్పుడు చాలా బలపడ్డాను. మాది హిందూ కుటుంబం అన్నమాట. వాక్యాల ద్వారా ఎంతో బలపడ్డాను. క్రైస్ట్ టెంపుల్లో చూసి అప్పుడు 2019లో ఒకసారి వచ్చాను. వాక్యాల ద్వారా బలపడుతున్నాను. ఇంట్లో నన్ను చర్చికి వెళ్ళని ఎవరు రానివ్వరు. రక్షణ పొందాలని ఆశతో నేను రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నానండి. నేను ఆశగా ఉన్నాను. అందుకని ఈరోజు రక్షణ పొందడానికి వచ్చానండి. దైవజనులు బాప్తిసం తీసుకోవాలని ఆశగా ఉంది. అందుకని బాప్తిసం తీసుకుంటున్నాను. ఇంకా నేను దేవునిలో బలపడాలని ఆశపడుతున్నాను. అసమానుడా అసాధ్యుడవు యేసయ్యా. నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. అద్వితీయుడా అసమానుడా ఆద్యంతం నీవే ప్రభు అద్వితీయుడా అసమానుడా అసాధ్యుడవు యేసయ్యా. చిలకరింపు బాప్తీసం కూడా ఒక బాప్తీసమే అనుకొని ఇన్ని రోజులు పరిచర్య కొనసాగించాను తప్ప రక్షణ అనుభవం తీసుకోలేదు. అక్క అన్న ఎప్పుడు డౌన్ఫాల్ అవుతున్నా కూడా ఇది కాదు అని చెప్పి ఫ్లడ్స్ టైంలో కానీ మా ఫాదర్కి బాగాలేనప్పుడు కానీ ప్రతి ఒక్క టైంలో పోలన్న నిసక్క స్పిరిచువల్గానే కాదండి, నా పరంగా అయితే ఒక మదర్ అండ్ పేరెంట్ ఒక బ్రదర్ కూడా ఉన్నారు. సో నేను ఈరోజు ఇలాగా రక్షణలోకి కూడా రావడానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ వాక్యం వల్లనే కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, మాటల వల్ల కాకపోతే దేవుడు ముక్కుపిండి దేవుడు తీసుకొస్తా నువ్వు నీ సొత్తు అని. అట్లాగే అన్న మాట ఒక్కోసారి ఖడ్గం వల్లే ఉంటుంది, చక్కుని తగులుతుంది అన్నమాట, ఇది నాకేనేమో అని. అలా తగిలిన ప్రతిసారి నన్ను నేను సరి చేసుకుంటూ ఇక మీద రక్షణ అనుభూతిని సాక్ష్యాన్ని కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. అరణ్యములో హాగరు రోధించగా అద్భుతము చేసి దాహము తీర్చితివి. అరణ్యములో హాగరు రోధించగా అద్భుతము చేసి దాహము తీర్చితివి. ఎర్ర సంద్రమం పాయలు చేసి నీ ప్రజలను నడిపితివి. బండను చీల్చి దాహము తీర్చి సంతృప్తి పరచితివి. క్రైస్ట్ టెంపుల్ అనేది ఒక ఫ్యామిలీ లాంటిది. నేను అన్యురాల్ని, దేవుణ్ణి ఎరిగిన కాడ నుండి నేను క్రైస్ట్ టెంపుల్లోనే ఉండేదాన్ని. అన్న చెప్పే ప్రతిదీ కూడా నాకు ఆ డిసిప్లిన్ కానివ్వండి, వాక్యం కానివ్వండి, ప్రైజ్ అండ్ వర్షిప్ కానివ్వండి, నేను ఏ చర్చ్కి వెళ్ళినా నాకు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన డిసిప్లిన్ అక్కడ చూస్తే నాకు చాలా బాగుంటుంది. క్రైస్ట్ టెంపుల్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకొని ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అయ్యేలాగా అయ్యింది. నాకు క్రైస్ట్ టెంపుల్లో అన్న ద్వారానే నేను బాప్టిజం తీసుకోవాలని ఫ్రమ్ December 25th ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాను. బై గాడ్స్ గ్రేస్ అన్న ఇవాళ బాప్టిజం ఇస్తున్నారు. సో ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫర్ దిస్ పర్పస్. నేను ఎంతో థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈచ్ అండ్ ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ క్రైస్ట్ టెంపుల్. అండ్ మనం ఇతరులకి కూడా ద సేమ్ వీ హ్యావ్ టు టీచ్ the discipline and how to live in Christ అనేది we should be an example అన్న ఇప్పుడు చెప్తారు. మనం అదే పాటించాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్. థ్యాంక్ యూ. ఈ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో
నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును, నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. అద్వితీయుడా అసమానుడా ఆద్యంతం నీవే ప్రభు, అద్వితీయుడా అసమానుడా అసాధ్యుడవు యేసయ్యా. బ్రదర్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము 2 years నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను పుట్టుకతో క్రిస్టియన్నే, కానీ బాప్తిసం అనుభవం లేదు ఇప్పటివరకు. సో మా మిస్సెస్ వచ్చేసి అన్యజనురాలు, తను హిందూ. సో అప్పటి నుంచి మాకు ఏం చేయాలో తెలియదు. సో ప్రేయర్కి అయితే వెళ్తున్నాం, కానీ ఇప్పటివరకు రక్షణ మార్గం అనేది ఎలా ఉంటుందో తెలియదు. అన్నయ్య వాక్యాలు బాగా చూస్తుండేవాళ్ళం. అప్పటి నుంచి 2 years నుంచి మన చర్చికే వస్తున్నాము. మా అన్నయ్యని చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే, అసలు నేను అంతకుముందు ఎన్నో చర్చిలకి వెళ్ళాను బ్రదర్. హైదరాబాద్లో మా నేటివ్ ప్లేస్ మార్చర్ల, అక్కడ కానీ ఎన్నో ప్లేసులు తిరిగాను. ఎక్కడ కూడా నాకు ఇలాంటి వాక్యం, ఇలాంటి మెసేజ్ నాకు దొరకలేదు బ్రదర్. ఎప్పుడైతే నేను ఆత్మీయంగా నాకు ఇలాంటి వాక్యం అందుతుందో అక్కడ నేను రక్షణ మార్గంలో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను బ్రదర్. నాకు ఎక్కడైతే అలాంటి రుచి అనుభవం ఇక్కడ వచ్చింది బ్రదర్, అందుకోసమే ఇక్కడ నేను ఈ సంఘంలో నేను బాప్తిసాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను బ్రదర్. నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును.